సార్ నమస్తే సార్. నమస్తే. దిల్ రాజు గారు మొన్న తమ్ముడు సినిమా ఈవెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును. ఎట్లాంటి ఒక సినిమాకు సంబంధించి పోస్టర్స్ కావచ్చు, కలెక్షన్ల విషయంలో మనకు పోస్టర్స్ ఇస్తారు కదా, 1 2 కలెక్షన్స్, అవన్నీ కూడా ఫేక్ అని చెప్పాడు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ అంటే ఫేక్ ఏం లేదు, కొన్ని ఉన్నాయి నిజాలు, అట్లేం లేదు. ఉంటే కొన్ని నిజాలు ఉంటే కొన్ని సత్యంగా ఉంటాయి, కొన్ని అసత్యంగా ఉంటాయి. అదే అలాంటివి ఏం లేదు, అవి ఫేక్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి టాప్ ప్రొడ్యూసర్ ఆయన ఈ విధంగా చెప్తే మరి జనాల్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చా ఇట్లా ఫేక్ గా పెట్టేసి? మోసం ఏం లేదు. మోసం అంటే ఇంతమంది ఎందుకుంటారండి? ఇంతమంది ఆర్టిస్టులు ఎందుకుంటారు చెప్పండి? ముంగడ నేను కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ని కాబట్టి చెప్తున్నా, మోసం ఏం లేదు. అది ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు అబ్బసొత్తు కాదు, ఇది అందరికి సంబంధించింది. ఇది ప్రతి ఆర్టిస్ట్, ప్రతి యాక్టర్కి అందరికి సంబంధించింది. ఎవరికైనా సరే ఎవరు అబ్బసొత్తు కాదు ఇది. సరే, ఇప్పుడు ఒక పర్టికులర్ సినిమాకి కావచ్చు, పర్టికులర్ హీరోకి కావచ్చు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళ విషయంలో మీకు మీ హీరోకి ఎక్కువ వచ్చాయి, మా హీరోకి తక్కువ వచ్చాయి అని చెప్పేసి కూడా ఇట్లా ఫ్యాన్స్ మధ్య బాగా కూడా జరుగుతుంది ఈ పోస్టర్ల వల్ల. సో మరి దానికి ఏం చెప్తారు? అది ఎవరో ఫ్యాన్స్ అంటే ఎవరు ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ జంప్ అయిపోతారు, కొంచెం అక్కడ షిఫ్ట్ అవుతుంటారు. అది దానికి మనం ఏం చేయలేము. ఎంతమంది కంట్రోల్ చేస్తాం చెప్పండి? 9 కోట్ల మందిలో 11 కోట్ల మందిలో ఎంతమంది కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఎవరిని కంట్రోల్ చేయడం దాంట్లో. ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, బాహుబలి లాంటి వాటికి 1200 కోట్లు 2000 కోట్లు కూడా వచ్చాయి. అవును. అంటే మరి అవన్నీ కూడా ఫేక్ అనుకోవచ్చా, నిజాలు అనుకోవచ్చా? దాంట్లో ఫేక్ అనేది చెప్పలేము, నిజం అని చెప్పలేము. అంటే ఫేక్ ఉండొచ్చు, నిజం ఉండొచ్చు అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.